చెల్లిస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి సమీపంలో నిర్మిస్తున్న టిట్కో భవనాలను శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. టిట్కో ఇంటి నిర్మాణాల గురించి మంత్రి రవికుమార్ అధికారులను అడిగి తెలుసుకుని పనులు వేగవంతంగా చేయించారన్నారు. అనంతరం మీడియాతో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ 2014లో అద్దంకి నియోజకవర్గంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 960 మందికి ఇళ్లను మంజూరు చేశారని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించారన్నారు. వేగవంతంగా టిట్కో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయించి లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తారన్నారు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత 14-19లో ముఖ్యమంత్రి గారిని అడగగానే మన అద్దంకి 15 ఎకరాల్లో దాదాపు 960 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేశాం. పేదలకి అద్దెలలో ఉండి చిన్న చిన్న ఉద్యోగస్తులు చిన్న పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు 70% నుంచి 80% పని పూర్తి అయిపోయింది. పూర్తయిందని పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయించాం. చాలా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇన్ఫ్రాకి దాదాపు 10 కోట్ల దాకా ఇచ్చారు, 8 కోట్ల దాకా ఇచ్చారు. ఎక్కడైతే పనులు అయిపోయినాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పనులు స్టార్ట్ చేయించడమే కాకుండా పాత 5 సంవత్సరాలు ఖాళీగా ఉండటం వల్ల కొన్ని చోట్ల దెబ్బతినిపోయినాయి, పైప్ లైన్ దెబ్బతినిపోయినాయి, అట్లనే టైల్స్ పగిలిపోయినాయి కొన్ని చోట్ల. ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయించేసి మొత్తం కంప్లీట్గా మళ్ళీ కొత్త దానిలాగా ఇవ్వాలి. మామూలుగా గవర్నమెంట్ టార్గెట్ జూన్కి రెడీ అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసిన పరిస్థితి చూస్తే నాకు జూన్కి అయ్యేటట్లేదు, ఇంకో 2-3 నెలలు ఎక్కువే పట్టేటట్టు ఉంది. కానీ నేనేం చెప్తున్నానంటే మన అధికారులకి ఒకసారి ఇంట్లోకి జాయిన్ అయితే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు రెడీ చేసి, 1 నెల లేట్ అయినా సరే రెడీ చేసి ఇవ్వమని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితిలో తొందరగా కంప్లీట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం వచ్చేప్పుడల్లా అద్దంకి మా టిట్కో ఇల్లు ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. నేను ఏమైనా బ్యాంక్ లోన్ ఇచ్చాం, ఆ బ్యాంక్ వాళ్ళు ఏమైనా ఆగట్లా, వాళ్ళు కట్టమంటా ఉన్నారు. అందుకని మనం తొందరగా కంప్లీట్ చేసి మొత్తం ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటాం. మీటింగ్ ఏం పెడతాడన్నా? 960 ఇది కట్టాలి సార్. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, బ్యాలెన్స్ ఉంది, కంటిన్యూషన్ చేయాలి. 960 సార్. 960 ఈ బ్లాక్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ చేసి ఆగిపోయింది సార్. దీనికి పర్మిషన్ వచ్చిందా? ఉంది సార్, కంటిన్యూషన్ చేయాలి. మొత్తం బ్లాక్లన్నీ చేస్తాం. ఇప్పుడు ఈ పని చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటికి 960 ఇల్లు ఉన్నాయి సార్. లోపలికి ఇంటర్నల్ గా 760 ఇల్లుకి పుట్టి పెట్టాం సార్. డబుల్ కోట్ పుట్టి పెట్టాం. వాల్ పుట్టి 960 గాను 760 పెట్టాం సార్. కంప్లీట్ అయింది. అంటే మిగతా ఆన్గోయింగ్ జరుగుతుంది సార్. మిగతా 22 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 కోట్ల పని చేస్తాం. స్టార్ట్ బిల్లు పెండింగ్ గురించి అడగట్లేదు. బ్యాలెన్స్ 22 కోట్ల వరకు చేస్తున్నాం సార్. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దాని ఇల్లుని వాళ్ళకి అప్పచెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వచ్చింది, అది సరిపోయిందా అని అడుగుతుంది. ఇన్ఫ్రా మీకు సంబంధం లేదు, ఇన్ఫ్రా వేరే కంపెనీ. ఇన్ఫ్రా అంటే రోడ్లు, ఇంకేముంటాయి, రోడ్స్, డ్రైన్స్ సార్, ఈఎల్ఎస్ఆర్, జిఎల్ఎస్ఆర్, ట్రంక్ మెయింటెనెన్స్ సార్. అంటే ఈఎల్ఎస్ఆర్, వాటర్ ట్యాంక్ ఒక 5 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది సార్ మనకి మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి. ఎస్టీపీ ఒకటి సపరేట్ సార్. అది ఇంతవరకు 13 కోట్లు సార్. ఇప్పుడు కమిషనర్ ఉన్నాయి 400 రిజిస్ట్రేషన్ కూడా చేశాం. అవి కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ మాకు పని జరగట్లేదని కన్ఫ్యూజ్ గా ఉంటారు. ఒకసారి వస్తే ఎవరైనా వస్తే వాళ్ళని పిలిచి చూపిస్తాను ఏం పని జరుగుతుందో చూసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీ. 5 సంవత్సరాల నుంచి చిన్న చిన్న అద్దెలు కట్టుకున్నారు. పాడుబడిన ఇల్లు అవుతుంది. అది అట్మాస్ఫియర్ కూడా మనం పనిచేసే అట్మాస్ఫియర్ కూడా బాగుంది. ఇది మొత్తం కలిపి 4 పనాలు పెడితే 4 రోజుల్లో కొట్టి అవసరం పడేస్తారు. ఏదో వర్క్ వచ్చింది చేసుకున్నాం వెళ్దామని కాదు. జనానికి ఎమోషన్ ఇల్లు అనేది ఎంపీ గారు చెప్పింది ఇక్కడ చూస్తుంటే అది నాకు అనిపించలేదు కదా. ఎస్టీపీ కూడా ఉంది కదా సార్. నేను అడుగుతున్నా అందుకే ఎవరి పని చెప్తాయి ఎండకి. ఓకే ఓకే. ప్రయాణ భారంతో ప్రభుత్వ
కార్యక్రమాన్ని చేపట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం కొండమూరు గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొండమూరులో 45 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు, 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్, ఎస్సీ కాలనీలో 40 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం జడ్పీ హై స్కూల్లో 100 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. దాతల సహాయ సహకారాలతో ఇప్పటి వరకు 10,874 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారని మంత్రి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. చాలా సేపు నుంచి ఎండలో ఉంచున్నారా? ఎంతసేపు అయింది ఉంచండి. అదే చెప్పు, ఆయన చెప్పేది ఉండదు. చెప్పు ఎంతసేపు చెప్పు ఎంతసేపు నుంచి ఎంతసేపు అయింది ఉంచాలి అంటున్నా. ఇప్పుడైనా పర్లేదా? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడచ్చా? అంటే వాళ్ళంతా ఇసురుకుంటున్నారు. అందుకని అప్పుడే పిల్లలందరూ ఏం లేదు. ఇవాళ మన ఊర్లో మంచి కార్యక్రమాలు 3 చేపట్టాం. ఒకటి వల్ల తార్ రోడ్, మీ మెయిన్ రోడ్లో నుంచి మీ గ్రామంకి రావడానికి తార్ రోడ్ ఉంది. కొన్ని సీసీ రోడ్లు, మీకు సైకిల్ ఇచ్చే కార్యక్రమం, కమ్యూనిటీ హాల్ ఒక 40 లక్షల రూపాయలతోటి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక షెడ్ వేయమన్నారు. సిఎస్ఆర్ గ్రాంట్ తోటి కమ్యూనిటీ హాల్ చేసాం. ఈ 4 కార్యక్రమాలు చేసాం. మేము దాంతోపాటు మీకు సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇదంతా కూడా దాతల సహాయ సహకారాలతో చేసాం. దాదాపు 10,874 సైకిల్ ఇచ్చామంటే చాలా మంది ముందుకు వచ్చి ఒక స్కూల్ మేము చేసి పెడతాం, మీకు మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి మీకు చేసాము. మొన్నైతే ఒంగోలు నుంచి ఒక ఆయన వచ్చి 13 లక్షలు ఇచ్చారు. స్కూల్స్ లో వాటర్ ప్లాంట్లు పెడతాను. ఆయన ఈ సంవత్సరం మళ్ళీ ఒక 20 ప్లాంట్లు పెడతా ఉన్నారు. ఒక మంచి పని చేస్తుంటే 10 మంది సహాయం చేస్తారన్న దానికి అర్థం ఇదే అనమాట. ఇప్పుడు సిఎస్ఆర్ ద్వారా కమిటీలు చేసింది కూడా మన సోలార్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చింది. గవర్నమెంట్ గారు సిఎస్ఆర్ గ్రాంట్ లోనే చేసాం. ఇవన్నీ కూడా మనం సిఎస్ఆర్ గ్రాంట్ లోనే చేస్తా ఉన్నాం. పిల్లలకైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఎక్కడ కూడా పార్టీ మార్పు ఉండకూడదు. ఏది యూనిఫామ్ అయినా, బెల్ట్ల మీద, లేకపోతే మీరు చదువుకునే పుస్తకాల మీద రాజకీయ నాయకులు బొమ్మలు ఉండకూడదు అనేది లోకేష్ గారి ఉద్దేశం. అందుకని కూడా ఎక్కడ కార్యక్రమం చేయలేదు. స్కూల్ స్టార్ట్ అవ్వగానే మీకు బుక్స్ ఇచ్చారా? టయానికి బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, షూస్, మీరు వేసుకునే షూస్, ఇవన్నీ కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటారో అదే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ఆ స్టాండర్డ్స్ లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం మాత్రం చాలా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం మీ టీచర్స్ని, గ్రామస్తులు. మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కూడా మా భోజనం ఎట్లా ఉంది, ఏంటి, మంచి చెడు చూసుకోవాల్సిన అవసరం కూడా గ్రామస్తుల మీద ఉంది. అది కూడా జాగ్రత్త చేయండి. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొడుతుండేది ఎప్పుడు కూడా ఒకే టీచరు 5 క్లాసులు చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ప్రభుత్వ పాఠశాలలో బాగుండాలి, టీచర్ స్టాఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో 16,000 మంది టీచర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసి మీ అందరి పిల్లలు చదువు చెప్పడం కోసం చేసింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకోండి. ఇప్పుడు నేను అడగనాలి దాతలు వేసుకొని సైకిల్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నడిచి రావాలి, లేకపోతే మీ నాన్న వాళ్ళు ఆగి మిమ్మల్ని వదిలిపెట్టాలి. అర్థమైందా? అందుకని ఇప్పుడు మీకు సైకిల్ ఇచ్చింది ఎందుకంటే మీరే ఫస్ట్ 8, 9 తరగతికి వెళ్దాం అనుకున్నాం. కానీ పిల్లలందరూ కూడా వచ్చి మాకు కూడా ఇవ్వండి, వాళ్ళందరూ సైకిల్ మీద వస్తుంటే మాకు కూడా ఇబ్బంది. అంటే కొంతమంది నేను డౌట్ వచ్చింది, 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు సైకిల్ తొక్కగలుగుతారా లేదా అని వచ్చింది. కానీ అయినా సరే పిల్లలందరూ అడిగారనే దానికోసం 6, 7, 8, 9, 10 5 క్లాసులకి. అందుకనే ఫస్ట్ 4-5 వేలు అయిపోతాయి అనుకుంటే అది 11,000 మంది సైకిల్ ఇవ్వాలి. 11,400 ఉంది. ఇంకా 10 స్కూల్స్కి ఇవ్వాలి. 8th క్లాస్ దాకా ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా ఇవ్వాలన్నమాట. అవి కూడా ఇస్తే దాదాపు 11,500 మనకి ఇచ్చినట్టు అయితే అనమాట. వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ 6వ తరగతి 7వ తరగతి మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సహాయం చేపిస్తాం. తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, పిల్లలు రోడ్ల మీద దొరికినప్పుడు మీరు బాధ్యత జాగ్రత్తగా చెప్పి చేయండి. టీచర్లు మీరు కూడా అర్థమైందా? మళ్ళీ రోడ్ల మీద సైకిల్ వస్తుంటాయి, మోటార్ సైకిల్ వస్తుంటాయి, లారీలు వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని జాగ్రత్త. మీరు కూడా ఓకేనా? జాగ్రత్తగా ఉన్నారు. లేకపోతే దొరుకుతారా? నోట్లో నుంచి మాట్లాడట్లా. వీళ్ళకి మీరు ఇది కూడా అలవాటు చేయాలి. ఏంటి, మైక్ కొట్టుకోకుండా అయినా స్కూల్లో క్లాస్ చెప్పే అలవాటు కూడా చేయాలి. ఊరక చదువుంటే పుస్తకం కొట్టుకుని వచ్చి ఆటం చదువుకోవడం, బ్యాగ్ చదువుకోవడం ఇంటికి వెళ్తాం కాదు. కొద్దిగా ఏదన్నా వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం, పిల్లల్ని స్ట్రెంత్ తయారవ్వాలి. అది కూడా అలవాటు చేయండి. ఎంతమంది టీచర్లు ఉన్నారు?
13 మంది టీచర్లు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 156 మంది పిల్లలకి 13 మంది టీచర్లు ఉన్నారు. మొన్న డిఎస్సీలో వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంత పాత వాళ్ళే ఉన్నారు. ఓకే, బాగున్నారు టీచర్లు బాగున్నారు. చదువు బాగా చెప్పండి, ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురండి. పిల్లలు కూడా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే చేయాలో స్కూల్కి సంబంధించి అన్ని కూడా చేస్తుంది, బాగా చేస్తుంది. చేయట్లేదనే బాధ్యత మీరు గ్రామ పెద్దలు చూడాలి. మధ్యాహ్నం భోజనం బాగుందా లేదా, లేకపోతే పిల్లలకు యూనిఫామ్ అందిందా లేదా, కరెక్ట్ అయిన పుస్తకాలు వచ్చినా లేదా, టీచర్లు చదువు కరెక్ట్గా చెప్తున్నా లేదా, అందరూ వస్తున్నా లేదా అనేది చూసుకొని అందరిని కూడా బాగా చదువుకున్నారు. 9th to 10th నెక్స్ట్ ఇయర్ వచ్చిందా? 10th క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు 9 జరుగుతుంది. వచ్చే సంవత్సరం మీ గ్రామానికి 10th క్లాస్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఫుల్ ప్లెజర్గా ఉంటుంది మీ స్కూల్. అర్థమైందా? ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదు. మీ ఊర్లో 10th క్లాస్ దాకా అందరూ కూడా ఇక్కడే చదువుకోవచ్చు. సరేనా? మీ స్కూల్లో అయితే వాళ్ళ దాదాపు కొనమూరులో 77 మందికి ఇస్తాం. టీ కొబ్బరి పౌడర్లు 23 మందికి ఇస్తాం. టీ కొబ్బరి పౌడర్లు కూడా ఉన్నారు ఇక్కడ. టీ కొబ్బరి పౌడర్లు ఎవరు తీసుకువచ్చారు మమ్మల్ని? హెచ్ఎం గారు. జాగ్రత్తగా మళ్ళీ ఆడపిల్లలందరూ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అర్థమైందా? కుర్రోళ్ళకి రెడ్ కావాలి కానీ బ్లాక్ అండ్ అమ్మాయిలకి ఏమన్నా పింక్ అను వైలెట్ కావాలి. డబ్బు మనకే వాడేమో దానం చేయట్లేదు కదా, మనకు నచ్చిన కలరే మనం వాడికి నచ్చింది మనకి. కొన్ని వైలెట్ కొన్ని పింక్ మిక్స్ చేయమని అమ్మాయిలు ఒకే కలర్ కాకుండా రేపు పొద్దున వాళ్ళు ఒకరి సైకిల్ ఒకరు వేసుకెళ్తారు. అర్థం కాదు, మిక్స్ ఉంటే బెటర్. బాగున్నాయా? రెడ్ కూడా వేస్తే బాగుంటుంది. వస్తావా? కొంచెం ముందు ఏ క్లాస్? 6th ఇల్లు సార్ దింపుకోవచ్చు, సీట్ దింపుకోవచ్చు కదా. ఈ 6వ తరగతి వాళ్ళన్నీ చదవండి. ఓకే సార్. ఎవరు సైకిల్ దగ్గర వాళ్ళు అంతా సమాన హక్కులు సమగ్ర అభివృద్ధి పూలే ఆశయాలను నిజం చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా టీడీపీ నేతలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ పూలే సమాజంలో ఉన్న కుల వివక్షను ఎదుర్కొని మహిళా విద్యకు పునాది వేసిన గొప్ప సంస్కర్త అన్నారు. సమాన హక్కులు అందరికీ అందాలని జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే అని, అలాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, బడుగు బలహీన వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, బీసీల కోసం రక్షణ చట్టం అనేది అమలు చేయనున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. 200 సంవత్సరాలలో జయంతి ఉత్సవాల్లో జరుపుకుంటున్న శతాబ్ది ఉత్సవాల్లో జరుపుకుంటున్న జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవాలకు చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు వారు 200 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా ఈ భారతదేశానికి ఆయనే మార్గదర్శనం అంటే ఎంత కష్టపడ్డాడో, ఎంత ఉన్నతమైన
విధానాల్లో వెళ్ళాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో చదువు అనేది చాలా దూరంగా ఉన్న పరిస్థితుల్లో అసలు మా బాలికలకు చదివే లేదు. కొన్ని వర్గాలకు చదువుకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి చదువుని ఏర్పాటు చేయాలని చెప్పి మొట్టమొదట ఒక పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాగనే జ్యోతిరావు పూలే గారు సమాజం కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, సంఘ సంస్కర్త. ఈ దేశంలో ఎవరైనా పెద్ద సంఘ సంస్కర్త ఉన్నారంటే వారు జ్యోతిరావు పూలే గారు. సమాజంలో అందరూ చదువుకోవాలి, చదువుకున్నప్పుడే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగినప్పుడే నైతిక విలువలు ఉంటాయి, నైతిక విలువలు ఉన్నప్పుడే సంపద వస్తుంది అని నమ్మిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అందుకని ఆయన చివరికంటూ కూడా ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పెంచాలి ప్రజలకి అని చెప్పి ఎప్పుడు పోరాడుతున్నాడు. కార్మికులకి రైతులకి అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం జ్యోతిరావు పూలే గారు. అందుకని తన భార్యను కూడా తను చేసుకున్న సావిత్రిబాయి పూలే గారిని కూడా చదువు విషయంలో మహిళలకు విద్యను అందించాలని చెప్పి ఆమె ద్వారా కూడా సమాజంలో విద్యను అందించిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహోన్నత వ్యక్తి. వారి మాటల్లోనే వారి మార్గదర్శనమే అంబేద్కర్ గారికి కానీ తర్వాత జగజ్జీవనరావు గారు కానీ తర్వాత నందమూరి తారక రామారావు కానీ వారి మార్గదర్శనంలోనే వారి సమాజంలో అన్ని కులాలను పేదలను ఆదుకోవాలని చెప్పి పోరాడిన వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా వారి జాబితాలోనే చేస్తారు. అంటే ఆయన ఎంత మార్గదర్శకుడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరొక విషయము, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అధినేత చంద్రబాబు గారు మనకి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 25% ఉన్న రిజర్వేషన్ ని 34% ఎలాగైనా పెంచి ఎన్నికలకు వెళ్తారని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా నిరూపించుకునే దశలో కూడా మన తెలుగుదేశం పార్టీ ఉంది కనుక ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కూడా మేము బహిరంగంగా బీసీలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై చంద్రబాబు. తమ్ముడు ప్రజలు మాట్లాడాడు. తమ్ముడు అదే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రంగిశెట్టి సాంబశివరావు లహరి అద్దంకిలోని పాత ఎల్ఐసి కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ ఫణీంద్రబాబు, నాగిరెడ్డి రామకృష్ణ, గార్లపాటి శ్రీనివాసరావు, కమిషనర్ రవీంద్ర, గట్టుపల్లి రామారావు తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫణీంద్రబాబు మాట్లాడుతూ లహరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వేసవిలో ప్రజలు ఎండబారిన పడకుండా ఎప్పటికప్పుడు త్రాగునీరు, మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉండాలన్నారు. లహరి ఏర్పాటు చేసిన చలివేంద్రానికి అందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. లహరి ద్వారా ఈరోజు మన చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగిందండి. మామూలుగా ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటున్నారు. 2027 దాకా కూడా పెద్ద ఎండలు ఎక్కువ ఎండలు ఉంటాయి. అందుకని అందరూ దాహార్తి తీర్చుకోవడానికి, అందులో ఎండాకాలంలో ఏం జరుగుతుంది అంటే రెండు ప్రాబ్లమ్స్ వస్తాయండి. మామూలుగా సైంటిఫిక్గా అయితే, మెడికల్గా హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అని 2 ఉంటాయి. హీట్ ఎగ్జాషన్ అంటే ఎండలో ఏంటంటే నిలబడేవాడు బాగా చెమటలకు ఎక్కి అన్ని వాడు వాటర్ తీసుకోకుండా ఉన్నప్పుడు పడిపోతుంటారు, బీపీ ఫాల్ అయి పడిపోతారు. అది హీట్ ఎగ్జాషన్ అంటారు. చెమటలు ఎక్కువ పెట్టి పడిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్లూయిడ్స్ పెట్టాలి. అది అంతదాకా పోకుండా ముందుగానే ఇట్లాంటివి ఉన్నప్పుడు తాగటం మంచిది. నెక్స్ట్ ఏంటంటే హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ అంటే హై టెంపరేచర్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్ చెమటకి ఇవ్వటం పట్టదు. టెంపరేచర్ బాగా పెరుగుతుంది. బాడీ టెంపరేచర్ మెకానిజం ఉంటుంది బ్రెయిన్లో, అది కట్ అయిపోయి బాడీ టెంపరేచర్ 106 దాకా పోతుంది. హైపర్ పైరెక్సియా అంటారు. వాళ్ళకి ఏంటంటే లోపల పనుకుంటూ ఐసులు పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టాలి వాళ్ళకి. అది హీట్ స్ట్రోక్ అంటారు. అది హీట్ స్ట్రోక్.
అట్లాగే ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇటువంటివన్నీ పెట్టి ఇటువంటి దాతలు వీళ్ళందరూ చేస్తే మనం కూడా తలాకు సహాయం చేద్దాం, అందరం చేస్తే జనాలకి దాహార్తి తీర్చడం మన కర్తవ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ కూడా పెట్టారు అద్దంకి మెయిన్ రోడ్లోని పోలీస్ స్టేషన్ పక్కన మా మిత్రుడు లహరి గారు ఒక భారీ ఎత్తున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రం అంటే 4 తాటాకులు వేసి 2 గింజలు పెట్ట కాకుండా మెయిన్ రోడ్లో నాకు తెలిసి జిల్లాలోనే ఈ రేంజ్లో పెట్టినట్టుగా లేరు. అది గౌరవనీయులు పెద్దలు మా రాజకీయ గురువులు డాక్టర్ గారు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెయిన్ రోడ్లో మరి మినిస్టర్ గారు ఫోటోలు వేసి అచ్చం మంచిళ్ళే కాకుండా మజ్జిగ మరియు మంచిళ్ళు దాతల సహకారంతో ఇంత జయప్రదంగా కార్యక్రమంగా దిగ్విజయడం జరుగుతుంది. ఎన్ని రోజులు చేసినా కూడా దాతలకి కరువు లేదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్లేస్ కూడా బాగా కుదిరింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అద్దంకి పట్టణ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం జరపడానికి నెల రోజుల నుంచి ఎంతో కృషి చేశాడు లహరి. ఎంత కృషి చేశాడంటే అందరినీ ముందుగానే మొబిలైజ్ చేయటం, ఆ రోజుకి అప్పటికప్పుడు మళ్ళీ దాతలను ఎత్తుకోకుండా ముందు నుంచే దాతలతో మాట్లాడతా ఇది అప్పుడు ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేస్తానని 1వ తారీఖు ఓపెన్ చేయాల్సింది అనుకోకుండా 10 రోజులు లేట్ అయినా మంచి టైంలో నిర్ణయం తీసుకొని మంచి సెంటర్లో పెట్టి 10 మందికి ఉపయోగపడే పని చేశారు. కాబట్టి వీరికి మనం అందరం సహకరించాల్సిన బాధ్యతను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సరే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య బైక్ యాత్ర ఒంగోలులో శనివారం ప్రారంభమై అద్దంకికి చేరుకుంది. అద్దంకి బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి కేవీపీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కంగనాల ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 4 రోజుల పాటు 13 మండలాలు 42 గ్రామాలలో బైక్ యాత్ర సాగుతుందని, కుల వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం నిర్వహించి దళితులకు కేటాయించిన 28 రకాల పథకాలను పునః ప్రారంభించాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు అనేక హామీలు ఇస్తున్నారే కానీ నేటికి అమలు చేయడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేవీపీఎస్ బైక్ యాత్ర చేపట్టిందన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని త్రొక్కివేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కానీ ఆ కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడట్లేదు. ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు చెప్పేటువంటి మాటలు వీళ్ళని ఎక్కడికో తీసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా దళిత గిరిజనుల పరిస్థితులు ముందుకు పోవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధిలో వివక్షతను వ్యతిరేకిస్తూ ఈ సామాజిక చైతన్య బైక్ యాత్ర సాగుతూ ఉంది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వివక్షతని చర్చ చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా రాబోయే కాలంలో ప్రభుత్వం కానీ ఈ సామాజిక ఆర్థిక వివక్షతల్ని నిర్మూలించకపోతే ప్రజా పోరాటాలకు సిద్ధం చేసేదానికోసం ఈ యాత్ర మేము నిర్వహించడం జరుగుతుందనేది ముందుగా మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒకవైపు ఈ వివక్షత పోవాలని పోరాడుతూ ఉంటే మరొక వైపు కేంద్రంలో గత 12 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉంది. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు వాళ్ళు? ఈ రాజ్యాంగంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశం లేదంట, అందుకని దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆ విధంగా దాన్ని బలహీనం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొలిలో దొరికి మనుధర్మ శాస్త్రాన్ని ఎత్తికెత్తుకునే విధంగా పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఈ మనుధర్మవాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించే దానికోసం ఈ యాత్రను మేము చేపట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అనేక పోరాటాల ఫలితంగా దళితులు గిరిజనులు సాధించుకున్నటువంటి కొన్ని చట్టాల్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా పక్కదారులు పట్టిస్తుంది, చట్టానికి తూట్లు పడుస్తుంది. అనేక చట్టాలు పేదలకు దక్కకుండా సంపన్నులకి కార్పొరేట్ శక్తులకి అగ్రకుల పెత్తందారులకు అనుకూలంగా మారుతున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. అందుకని పేదలను కదిలించి ఉద్యమాలను సిద్ధం చేసేదానికోసం ఈ సామాజిక చైతన్యత సాగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఈ అద్దంకి పట్టణంలో పేదలు గిరిజనులు పాలన కూడబెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వాళ్ళ పరిస్థితిని ఆసరా చేసుకుని ఇక్కడున్న అధికార పార్టీ నాయకులకైనా అమానుషంగా వాళ్ళని మోసం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు బంగారాన్ని తగ్గట్టు పెట్టుకొని ఆ బంగారాన్ని తక్షణమే ఇవ్వాలని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఈ మా యాత్ర కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఆ విధంగా దానికి కలుగుతుంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధాన కార్యదర్శి కంకనాల ఆంజనేయులు గారు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. నగరు ఎరుకల కాలనీకి సంబంధించినటువంటి మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి తిప్పుకుంటా ఉన్నారు. అదేమని అడిగితే మీ దగ్గర ప్రూఫ్లో ఉన్న తీసుకొని రండి, లేకపోతే వడ్డీ చక్ర వడ్డీ కట్టి సీఐ గారు కూడా అధికార పార్టీకి నాయకులకి సంబంధించినటువంటి 3 నెలల కాలం నుండి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కలిసిన ఎస్పీ గారిని న్యాయం జరిగే వరకు ఈ కేవీపీఎస్ సామాజిక యాత్ర సందర్భంగా వీళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. అద్దెంకిలోని కుటుంబరాజు పుల్లయ్య రామలక్ష్మమ్మల అవధాన పురస్కారం ప్రధాన కార్యక్రమం శనివారం జరిగింది. 2026 అవధాన పురస్కారం ప్రముఖ శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్కు శ్రీరామచంద్రమూర్తి దంపతులు ప్రదానం చేశారు. పురస్కారం కింద 10,000 రూపాయల నగదు, పట్టు వస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు. అనంతరం వక్తలు ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టమరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ వారు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టైన వాళ్ళని గౌరవించుకునే సత్సాంప్రదాయం నెలకొల్పుకున్నారు. ఆ పరంపరలో 25లో నారాయణ బాలసుబ్రహ్మణ్యాచార్య తీసుకున్నారు. ఈ సంవత్సరం ఉత్తరోత్తర బలియేసి అని అంతకంటే గొప్పవారైన పాలపర్తి శ్యామల ప్రసాద్ గారిని ఆహ్వానించడం, వారి దయతో అంగీకరించడం మనందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి మొట్టమొదటి విషయం. ఇక రెండవది, వారిని గురించి దాన్ని పరిచయం చేయమంటే మా ఊళ్ళో సూర్యుడు ఉన్నాడు చూస్తారా, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది, ఈ టార్చ్ లైట్ చూపిస్తాను, ఆ సూర్యుడు చూడండి అన్నట్టు మీ అందరికీ నేను వారిని పరిచయం చేయడం అలాగే. ఎందుకంటే వారి సూర్యప్రభ మీ అందరికీ తెలుసు, నా మాటలే మీకు తెలియదు కనుక అంతగా రోజుకు పోనవసరం లేదు. ఇప్పుడే మన పరిచయం చేస్తూ సార్ చెప్పారు అవనిగడవ విద్యాభ్యాసం చేశారని. అంతకన్నా ముందు పొన్నూరులో ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నారు. తర్వాత పొన్నూరు భావనారాయణ కళాశాలలో చక్కగా స్వామివారి దర్శనం, తీర్థప్రసాద స్వీకరణం, ఆ తర్వాత కళాశాలలో ప్రవేశం. అది కూడా చెప్తా సార్. అంతేకాదు వీళ్ళ నాన్నగారు వెంకట సుబ్బారావు గారు, అమ్మ పూర్ణమ్మ. వాళ్ళ నాన్నగారు మహా పండితులు, మంచి విద్వద్వంశం వారిది. వాళ్ళ నాన్నగారి గురించి మాస్ గారే స్వయంగా ఒకరు చెప్పారండి, పద్యం కనుక గణభంగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చూచవుతారు ఆ పద్యాన్ని. వాళ్ళ నాన్నగారు చెప్తూ వారే స్వయంగా చెప్పారు, అందగాడు మాటలందు చమత్కారి సంస్కృతాంధ్ర జలది సద్గురుండు
అద్దెంకిలో ప్రజల మనిషి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు అధికారులు తగిన స్థలం కేటాయించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ డిమాండ్ చేశారు. అద్దెంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి రమేష్ బాబు, త్రిమూర్తులు, జ్యోతి చంద్రమౌళి, దేవపాలన, నక్కా కాంతారావు, నాగేశ్వరరావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ అద్దెంకిలో పూలే దంపతుల విగ్రహం ఏర్పాటునకు అధికారులు స్థలం కేటాయించాలని, విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు దశాబ్ద కాలంగా స్థలం కావాలని కోరుతున్నా నేటికి కేటాయించలేదన్నారు. అధికారులు విగ్రహం కోసం స్థలం కేటాయిస్తే 2027లో పూలే 200వ జయంతి కార్యక్రమం విగ్రహం వద్ద నిర్మించేందుకు కృషి చేస్తారని రమేష్ బాబు తెలియజేశారు. ఇప్పటికీ 200 సంవత్సరాల క్రిందట జన్మించిన గొప్ప సామాజిక తత్వవేత్త మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నామంటే వారి జీవిత ఆశయాలు, వారి సామాజిక సేవలను, వారు చేసిన సంఘ సేవని మనం గుర్తుంచుకొని ఈరోజు చేస్తున్న వారి గొప్పదనానికి నిదర్శనం. ఈ రోజుల్లో కూడా పుట్టిన మరుసటి రోజే మనం మర్చిపోయి కొంతమంది మనుషులు ఉన్నారు. కానీ 200 సంవత్సరాల కిందట కూడా చనిపోయిన ఈరోజు కూడా మనం భారతదేశం, ప్రపంచం అంతా కూడా మనం వారి జయంతులను జరుపుకుంటున్నామంటే వారి గొప్ప అభ్యుదయ భావాల్ని, గొప్ప జీవిత విశేషాలని, వారి జీవిత త్యాగాల్ని మనం ఎప్పటికి కూడా ఎవరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మిత్రుడు రమేష్ చెప్పాడు, ఎన్నోసార్లు 10 సంవత్సరాల మించి కలెక్టర్ గారికి వాళ్ళకి అర్జీలు పెడుతున్న విగ్రహాన్ని. నేను ఇప్పుడు చెప్తున్నాను, వారి మరణానంతరం వారి సేవలను మనం గుర్తుంచుకోవాలంటే ఈరోజు అద్దెంకిలో జరిగిన ఈ సభ, ఈ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈసారి వచ్చే జన్మదినం లోపల వారి విగ్రహం ఇక్కడ అద్దెంకిలో ఏర్పాటు చేసుకుంటాం. ఇది అక్షర సత్యం, ఎవరు అవునన్నా కాదన్నా జరిగి తీరుతుంది. అలాంటి మహానుభావుల ఈ విగ్రహాలు కూడా మనం పెట్టుకోకుండా ఏం చేస్తాం? కనీసం 4 అడుగుల్లో పెట్టుకోవచ్చు కదా. వాడు ఎవరికీ అడ్డం కాదు. వారి జీవిత చరిత్రల్ని మనం చదువుకుంటేనే మన బాధ్యతగా పౌరులుగా ఎదుగుతాం, మన సామాజిక బాధ్యత గల పౌరులుగా ఉంటాం. కాబట్టి జ్యోతిరావు పూలే గారు, మరి సావిత్రిబాయి పూలే గారు వారి సేవలని, వారి జీవిత విశేషాలని మనం చదువుకోవాలి. వారు ఛత్రపతి శివాజీ, జార్జి వాషింగ్టన్ వాళ్ళ లాంటి చరిత్రను చదువుకొని జ్యోతిరావు పూలే గారు జీవితంలో ప్రభావితుడయ్యారు. అనేక రచనలు చదువుకొని ప్రభావితమయ్యారు. తద్వారా సంఘంలో సామాజిక సేవల్ని విస్తృత స్థాయిలో చేశారు. ఆనాటి అసమానతను, అస్పృశ్యతను వెంటాడి ఈరోజు కూడా వారి అజెండా భావాలను మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దెంకిలోని బంగ్లా రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరుపుకోవడం అనేది మన బాధ్యత. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గురువులు అందరికీ నాకు యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, జైబీలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో ఆయన చేసినటువంటి త్యాగాలకి మనం స్మరించుకుంటూ ఆయన త్యాగాలకి గుర్తుగా అద్దెంకిలో జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ గారికి కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, కమిషనర్ గారికి కానీ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విగ్రహం అనే దానికి స్థలం కేటాయించడం అనేది జరగలేదు. దయచేసి ఇప్పుడైనా సరే ఆ మహనీయులు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు చేసినటువంటి మేలులు, వారు చేసినటువంటి త్యాగాలను గుర్తించి ఈ అద్దెంకిలో మంచి ప్రదేశం ఉంది, వారి యొక్క విగ్రహ స్థాపనకు కేటాయించవలసిందిగా అధికారులను, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా కోరుతూ, వారి యొక్క త్యాగాలను ఎంత మనం స్మరించుకున్నా సరే మన జీవితాలు సరిపోవు. అలాంటి సంఘ సంస్కర్తలు, సామాజిక స్పృహ కలిగినటువంటి, సమాజ సేవా దృక్పథం కలిగినటువంటి జీవితాలను త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారు, వారి యొక్క భార్య సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శము. అలాంటి వారి యొక్క జయంతి చేయడం మన యొక్క బాధ్యత. అందుకు విచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొదటగా వారి గురించి ఈ సందర్భాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అద్దెంకి ప్రకాశం ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జీవితం, పూలే జీవితంపై టాలెంట్ టెస్ట్, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు బేతాళ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గ
స్థాయిలో పోటీలను ఏర్పాటు చేశారని, గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి 3,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 2,116 రూపాయలు, తృతీయ బహుమతి 1,116 రూపాయలు ఇవ్వనున్నారని, పూర్తి వివరాలకు 6301158564 లేదా 9000048421 ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని రేపు ఉదయం 10 గంటల నుండి అద్దంకి శ్రీ ప్రకాశం బాలురోన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రపై టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే గారి లైఫ్ హిస్టరీ మీద ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ 2 పోటీలు రేపు ఉదయం 10 గంటల నుండి అద్దంకి ప్రకాశం బాలురోన్నత పాఠశాలలో జరుగుతాయి. దీనికి అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఉన్న అందరు విద్యార్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి 3,116, రెండవ బహుమతి 2,116, మూడవ బహుమతి 3,116 2 విభాగాల్లో కూడాను అందించడం జరుగుతుంది. అలాగే పరీక్షలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడాను బహుమతులు అందజేయడం జరుగుతుంది. కావున మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పంగులూరు మండలం రామకూరు గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి వారి 87వ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భక్తులు పాల్గొని ఆసక్తిగా కోలాటం తిలకించారు. ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ వారు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కోరసపాడు మండలం మేద్రమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మలపాలెం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని మగ వ్యక్తిని వాహనం ఢీకొనడంతో ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రవి స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హోమియో పితామహుడు శామ్యుయల్ జయంతి సందర్భంగా అద్దంకిలో కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ ఆవరణంలో శుక్రవారం రాత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శామ్యుయల్ చిత్రపటానికి హోమియో వైద్యులు డాక్టర్ రవిచంద్, మమినా త్రిమూర్తులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అండ్ ప్రెజెంట్ జనరేషన్లో యాంటీబయాటిక్స్కి మనం కొన్ని రోజులకి రెసిస్టెన్స్ అయిపోతాము. అలాంటి టైంలో మనకి హోమియోపతి పేషెంట్ని ఒక సిమ్టమ్ జస్ట్ వీళ్ళకి బాగాలేదు ఏంటి అని చెప్పి కాకుండా పేషెంట్ యొక్క మొత్తం సిమ్టమ్స్ కనుక్కొని మనము హోల్గా ట్రీట్ చేస్తాం అనమాట. అప్పుడు రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేసినప్పుడు మనకి తొందరగా అంటే డిపెండ్స్ ఆన్ మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దాన్ని బట్టి మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ కొంచెం మళ్ళీ రిపీట్ అవ్వకుండా పూర్తిగా మనకి తగ్గిపోతుంది.
అండ్ ఇప్పుడు మనకి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో మనకి హోమియోపతి డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సస్టైనబిలిటీ హెల్త్, హోమియోపతి ఫర్ సస్టైనబిలిటీ హెల్త్. అంటే మనకి ఒక్క లైక్ హెల్త్ సిస్టంలోనే కాకుండా హోమియోపతి అనేది మనకి ఎన్విరాన్మెంటల్గా మంచిగా సస్టైనబుల్గా ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. అండ్ పులిపురి వస్తే జాలముడిపాలెంలో పాల కేంద్రం మెడిసిన్ ఇచ్చారు, 200 ఇచ్చాము, మెడిసిన్ ఇచ్చాము. అది వాడుకున్నారు, అయిపోయింది. నాకు కూడా ఉందండి పులిపురి అన్నారు, నువ్వు కూడా చేసుకో. ఏంటంటే ఇది గేదె ఆవులకైనా ఆవులకైనా మనుషులకైనా అన్నిటికీ ఒకటే వైద్యం. కోళ్ళకి, గొర్రెలకి, మేకలకి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి ఒకటే మెడిసిన్. అందువల్ల నువ్వు కూడా వేసుకోవచ్చు. నువ్వు కూడా 2 పిల్స్ వేసుకో, దానికి ఒక 5 తగ్గిపోతే ఇద్దరికి తగ్గుతాయి. ఆయన చాలా సంతోషపడ్డాడు. అట్లా పొలాలకు కూడా మంచి దీనిలో ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం ఈ ప్రాంతంలో కూడా మనం చూసాం. మంచి మంచి మొక్కల నుంచి తీసి బొరివియా డిఫ్యూజ్ అని తెల్ల గల్జేరు కలుపు మొక్కను పారేస్తాం మనం. ఇక్కడ కూడా చుట్టుపక్కల ఉంది తెల్ల గల్జేరు. కిడ్నీ మీద అద్భుతమైన మందు అది బొరివియా డిఫ్యూజ్. అలా వాడుకోవాలి, తీసుకెళ్ళి వాడుకుంటాం. అలాగే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం నీళ్లు సరిగ్గా తాగరు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో స్థానిక హరిహర గోశాలలోని గోవులకు దాణా నిమిత్తమై రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ సభ్యులు మరియు సింగరకొండ దేవస్థానం చైర్మన్ మురళీ సుధాకర్ రావు మిత్రమండలి సహకారంతో 9,000 రూపాయలు గోశాల నిర్వాహకుడు గోనుకుంట్ల సుబ్బారావుకి అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ ప్రతి నెల ఇదే విధంగా సహాయం చేస్తుందని, ఇతరులు కూడా సహాయం చేయాలని అధ్యక్షులు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ సింగరకొండ ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ప్రతి నెల ఈ కార్యక్రమం జరుపుతున్నాము. కానీ ఇంకా పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఆవులు సింగరకొండ క్షేత్రం వద్ద ఎండలో మగ్గుతున్నాయి. మా వంతు కృషి అయితే మేము చేయగలుగుతున్నామని, అలాగే పట్టణంలో ఉన్నటువంటి మిగిలిన దాతలు కూడా స్పందించి వాటి షెడ్యూల్కి విరాళాన్ని ఇచ్చినట్టయితే షెడ్యూల్ నిర్మాణానికి కొంచెం నీడన ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మేత సేకరణ సమయం కాబట్టి దాతలు ఎవరైనా స్పందించి కొంచెం ఎక్కువగా విరాళాలు ఇవ్వగలిగినట్లయితే వచ్చే నెలలో అయినా మేత సేకరించుకోవడానికి ఆ గోశాల నిర్వహణకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపు సంవత్సరం పాటు మేత వేయాలంటే 102 ఆవులు 110 ఆవులు ఉన్నాయి. వీటంటే ఎంత ఖర్చు అవుతుందో మనం ఊహించుకోవాలి. కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం తలాగా చేసి ఆ మేత సేకరణకి పోయిన గత సంవత్సరంలో మేత సేకరణకి ₹1,00,000 20 ట్రక్కులకి మనం బాడీకి ఇవ్వడం జరిగింది. తెమ్మ సముద్రము కొన్ని గ్రామాల ప్రాంతాల వాసులు ఆ గడ్డిని ఫ్రీగా ఇవ్వడం వల్ల పోయిన సంవత్సరం అక్కడ ఎక్కువలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం కూడా మన వంతు కృషి చేసి ఆ షెడ్ నిర్మాణానికి అలాగే మేత సేకరణకి దాతలు ఇవ్వదలుచుకున్న వారు